అస్మద్గురుభ్యో నమః. తన దగ్గరకు ఏదో కారణం వల్ల రాలేకపోయిన భక్తుల్ని కూడా ఆయన స్వప్నంలో కనికరించి కటాక్షించిన సంఘటనలు ఎన్నో. అనారోగ్య కారణాల వల్ల తన దగ్గరకు రాలేకపోయిన భక్తులకి స్వప్న దర్శనం ఇచ్చి వారికి అనారోగ్యాన్ని తీసేసిన సంఘటనలు ఇంకెన్నో. నడిచే దైవం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ, వారి దివ్య సన్నిధిలో కొన్నాళ్లు గడిపిన భాగ్యవంతులైన బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకటప్పయ్య శాస్త్రి గారు, అప్పటికి ఆయనకి 84 సంవత్సరాలు, స్వయంగా ఈ మధ్య ఒక భక్తునితో పంచుకున్న అనుభవాన్ని ఇప్పుడు మనం పంచుకుందాం. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం వెంకటప్పయ్య గారు గుంటూరు శ్యామలానగర్లో నివాసం ఉంటున్నారు. వారు తమ యుక్త వయస్సులో కొంతకాలం కంచి మహాస్వామివారి వద్ద ఉన్నారు. స్వామివారు ఈ వెంకటప్పయ్య గారితో ఎంతో వాత్సల్యంగా హరే వెంకటప్ప అని పిలిచేవారట. ఆ సమయంలో స్వామివారి వద్దకు వచ్చే భక్తులలో ముహూర్తాలు, జ్యోతిష్య సంబంధమైన సమస్యలతో వచ్చే వారి విషయాలు చూడమని వెంకటప్పయ్య గారిని పురమాయించేవారట స్వామివారు. కొంతకాలం తర్వాత వెంకటప్పయ్య గారు తమ స్వంత ఊరు అయినటువంటి గుంటూరు వచ్చేశారు. కంచి మహాస్వామివారు తాము బ్రహ్మలీనులైన తర్వాత కూడా తమ భక్తులకు ఎంతోమందికి స్వప్న దర్శనం, భౌతిక దర్శనం అనుగ్రహించి వారి సమస్యలను తీర్చిన సంఘటనలు కోకొల్లలు. ఆయన భౌతిక శరీరంతో మన కళ్ళెదురుండగా కనబడకపోవచ్చు, కానీ సూక్ష్మ రూపంలో అందరితోనూ స్వామివారు ఉన్నారు అనడానికి ఈ సంఘటనే ఒక పెద్ద ఉదాహరణ. అలాంటి సంఘటనే ఒకటి బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకటప్పయ్య శాస్త్రి గారి జీవితంలో జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం వెంకటప్పయ్య గారికి స్వల్పంగా పక్షవాతం వచ్చింది. గుంటూరులో రమేష్ ఆసుపత్రి ఉంది కదా, దాంట్లో జాయిన్ చేశారు. ఓ రోజు పొద్దున్న సుమారుగా 7-8 గంటల ప్రాంతంలో ఆయన కాలకృత్యాలు తీర్చుకుని కాసేపు మంచం మీద పడుకున్నారు. నిద్ర పట్టనట్టుగా, మాగన్నుగా, నిద్రావస్థ కాదు, మెలకువలో ఉన్న అవస్థ కాదు, అలాంటి అవస్థలో ఉన్నారు ఆయన పడుకుని. ఆసుపత్రి బయట రోడ్డు మీద కంచి మహాస్వామివారు ముందు నడుస్తూ ఉండగా వెనక భక్తజన సందోహం, జై జయశంకర హర హర శంకర అంటూ వస్తున్నట్టుగా కలొచ్చింది ఈయనకి. ఆ కల్లోనే మహాస్వామివారు సరిగ్గా ఆ బృందం అంతా ఆసుపత్రి దగ్గరికి రాగానే స్వామివారు అన్నట్టు అందరితోనూ మీరు ఇక్కడే ఉండండి, లోపల మా వాడున్నాడు చూసొస్తానని చెప్పి లోపలికి వచ్చి వెంకటప్పయ్య గారు మంచం దగ్గరికి వచ్చి, అరే వెంకటప్ప, నీకు తగ్గిపోయింది, నీవు ఇక్కడ ఉండలేవురా, ఇంటికెళ్ళు, అంతా బాగుంటుంది అని చెప్పి ఇదిగో తీర్థం పుచ్చుకో అంటూ తీర్థం ఇచ్చి అంతర్ధానమయ్యారట. వెంటనే వెంకటప్పయ్య గారికి మెలకు వచ్చింది. పూర్తి జాగ్రత్త అవస్థలోనికి వచ్చారు. లేచి కూర్చున్నారు, చేయి చూసుకున్నారు. చూస్తే తడితడిగా ఉంది. ఆ తర్వాత కాసేపటికే డాక్టర్ గారు వచ్చారు, పరీక్ష చేశారు. మీకంతా బాగుందండి, ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారట. చూడండి, స్వప్నంలో తీర్థం ఇచ్చినప్పుడు తీసుకున్న చెయ్యి కూడా ఎంత తడిగా ఉందో చూడండి. దాంతో మనకేమర్థమవుతుంది, స్వామివారు తనని నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏ లోటు చెయ్యరు. వెంటనే వెంకటప్పయ్య గారు తమ యొక్క ఈ అనుభవాన్ని అందరికీ చెప్పి ఎంతో ఆనందానుభూతికి లోనయ్యారు. ప్రత్యక్షంగా వారి నోటమ్మట వెండం మన అదృష్టంగా భావిస్తున్నాం కదా. కాబట్టి ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అలాగా మనం నమ్మి కొలిచామా, ఆ స్వామివారు మనల్ని మన యొక్క పూర్తి బాధ్యతని ఆయన తీసుకుంటారు, మనల్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనోభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.